ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయ్యుండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. చాలు. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. ఈ దినం ప్రభువా, మీరు హెచ్చరిక వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారు. నీకు స్తోత్రాలు. చక్కగా పరిచర్య చేయడానికి మారుగ్ గారిని అలాగనే జోసెఫ్ను కూడా ఈరోజు వాడుకున్నారు. నీకు స్తోత్రాలు. అలాగనే మా బిడ్డలందరూ కూడా పరిచర్యలో చక్కగా వాడబడాలని ఆశతో ప్రార్థిస్తున్నాను. అందరూ సత్యమనే ధ్వజమునెత్తుకొని ప్రతి చోట సాక్షిగా ఉండాలి. సమాజమైన, ఇల్లైనా, సంఘమైనా. ఆ విధంగానే నన్ను, నా బిడ్డలందరినీ కూడా బలపరచండి, ఆశీర్వదించండి. ఇప్పుడైతే ప్రభువా, చదవబడిన వాక్యముల నుండి మాకు కావలసిన ఆత్మీయ జీవిత పాఠాలు అనుగ్రహించి ఆ చొప్పున ప్రవర్తించి నడవడానికి సహాయం చేయండి. బిడ్డలందరూ కూడా గుప్పెట్లు విప్పి ఇచ్చిన కానుకలన్నింటినీ కూడా మీరు స్వీకరించండి. తిరిగి మమ్మల్ని ఆశీర్వదించండి. మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే కొద్ది 10 నిమిషాలుగా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరిచే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒకానొక రోజున అసల సిసలైన నిజమైన ఎంతైనా నమ్మదగిన మాట ఏమంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకరాజ్యాలన్నింటినీ కూడా తన స్వాధీనంలో తీసుకొని యెరూషలేములో ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని ప్రపంచానంతటినీ కూడా ఏలుతాడు అనే విషయాన్ని గత 2 వారాల నుంచి ధ్యానిస్తూ వస్తున్నాం. అయితే యేసు ప్రభువారు మాత్రమే కాకుండా ఆయన నమ్మిన ఆయన బిడ్డలమైన మనల్ని కూడా కూర్చొని సింహాసనం మీద కూర్చొని ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి అవకాశము, భాగ్యము మనకిస్తున్నాడు. కాబట్టి ఎన్ని సింహాసనాలు అంటే చాలా ఎక్కువ. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడి. అంటే విమర్శ చేసే అధికారము అంటే మనం అందరము కూడా న్యాయాధిపతులము కాబోతున్నామన్నమాట. హల్లెలూయా. ఎవరమ్మా? ఏమవుతామండి? న్యాయాధిపతులు. న్యాయాధిపతులు అంటే చూసారు, కోర్టులో జడ్జి గారు కూర్చొని కేసులన్నీ కూడా వాదించి పూర్వాపరాలు అవన్నీ కూడా పరిశీలన చేసి దోషో నిర్దోషో తీర్పు తీర్చేటటువంటి ఉద్యోగం. హల్లెలూయా. ఆ ఉద్యోగము దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? అది సాధారణమైన ఉద్యోగం కాదండి. దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక హోదా, ఒక పదవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అలా తీర్పు తీర్చేటటువంటి గొప్ప న్యాయాధిపతులుగా దేవుడు నిన్ను నన్ను చేయబోతున్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు, హైకోర్టు జడ్జి ఉన్నారు, జిల్లా కోర్టు జడ్జి ఉన్నారు. వాళ్ళకి ఎంత విలువ అండి? ఘనత కాదా? విలువ కాదా? మరి నిన్ను నన్ను మనల్ని కూడా తీర్పరులుగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. న్యాయం తీర్చే తీర్పరులుగా, జడ్జులుగా చేస్తున్నారు. గౌరమ్మ, నువ్వు న్యాయంగా ఆలోచించి న్యాయం తీర్చాలి 1000 ఏళ్ల రాజ్యంలో.
దయామనమ్మ గారు, మీరు కూడా చాలా కేసులు వస్తాయి నీ ముందు. పక్షపాతము లేని తీర్పు తీర్చాలి. లంచగొండితనము ఉండకూడదు. అర్థమైందమ్మా స్తుతి? న్యాయమైన తీర్పు తీర్చాలి. మనల్ని, మన మీద యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య భారము కూడా మన మీద పెడతాడు, పరిపాలన భారం. ఏ విధముగా కూడా ఆయన రాజ్యానికి, ఆయన నామానికి చెడ్డ పేరు తేనివ్వకూడదు. అంతటా న్యాయమే జరుగుద్ది, అంతటా న్యాయమే తాండవిస్తుంది అనే గొప్ప పేరు మన ద్వారా అప్పటి కాలపు ప్రపంచానికి తెలియాలి. 1000 ఏండ్ల రాజ్య పరిపాలన. పిల్లరా, 1000 ఏండ్ల రాజ్యంలోనే కాదు, 1000 ఏండ్ల రాజ్యం అయిపోయిన తర్వాత నిత్యత్వంలో కూడా మనము న్యాయాధిపతులుగా తీర్పులు తీర్చాలి, పరిపాలించాలి. అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా మనము న్యాయమైనటువంటి తీర్పు తీర్చడము నేర్చుకోవాలి. అలా ఇప్పుడు నేర్చుకుంటేనే అప్పుడు మనకు దక్కేది ఆ స్థానం, జడ్జి స్థానం దక్కేది. ఇప్పుడు నేర్చుకోవాలి. చాలామంది తీర్పు తీర్చకూడదండి, మనకెందుకండి అని అంటారు. చాలామంది అంటే సేవకులే. స్వయాన్నే విన్నాను, తీర్పు తీర్చకూడదండి, ఎందుకంటే మత్తయి సువార్త 7:1 ఉంది కదా, తీర్పు తీర్చకుడి, మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడదు. కానీ ఆ ఒక్క మాట బట్టే సాతానుగాడు ఏం చేస్తాడంటే, విశ్వాసులలో న్యాయమేదో అన్యాయమేదో, సత్యమేదో అసత్యమేదో పరిశీలించేటటువంటి అవగాహన లేకుండా ఏం చేశాడు అనుకుంటే, విశ్వాసులకు అన్యాయం చేశాడు వాడు. కానీ దేవుడు తీర్పు తీర్చొద్దు అని ఏ సందర్భంలో చెప్పాడు? ఆయన ఎందుకు చెప్పాడు? తీర్పు తీర్చొద్దు అంటే అసలే తీర్చొద్దని ఆయన చెప్పలేదు. నిజానికి తీర్పు తీర్చకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోలేము. ఏమా రమణి, ఏమా షారోన్, ఇప్పుడు మనం తీర్పు తీర్చకుండా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలమా? ఉదాహరణగా, ఎందుకు మనం తీర్పు తీర్చకుండా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేమంటే చెప్తాను వినండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక అన్నాడా? మనం దుష్టుల మార్గంలో నిలవకూడదంటే దుష్టులు ఎవరో మంచోళ్ళు ఎవరో తెలియాలి కదా, తెలియాలా లేదా? అలా తెలియాలనుకుంటే ఫలానా వీడు దుష్టుడు అనుకుని ముందు ఏమవ్వాలి? మన మనసులో నిర్ణయించుకోవాలి కదా. అలా నిర్ణయించుకోవాలనుకుంటే అవునో కాదో తీర్పు తీర్చాలి మనసులో ఫస్ట్, అవునా కదా? కాబట్టి తీర్పు తీర్చకుండా మనము మన ఆత్మీయ జీవితాన్ని కూడా బలపరుచుకోలేము. పాపులు అన్నారు, పాపెవడో పరిశుద్ధుడెవడో తీర్పు తీర్చుకుని అప్పుడు పరిశుద్ధుడితో మనము స్నేహం చేస్తాం, పాపులతో మాత్రం చెయ్యము, నడవము. అలా డిక్లరేషన్ కరెక్ట్గా ఒక ఏంటంటే నిర్ణయం మనకు రావాలంటే తీర్పు జరగాలి మన మనసులోనే. పలానా ఆ అమ్మ మంచిదా చెడ్డదా చూసాం 2-3 సార్లు, అమ్మ బాబో దుష్టుడు వాడు, దుష్టురాలు, ఇంకా వాడితో లేదా ఆమెతో నేను ఎక్కువగా సహవాసం చేయకూడదని ముందు ఇక్కడ తీర్పు తీర్చుకున్న తర్వాతే కదా అతనితో నేను సహవాసం చేయాలో చేయకూడదో నిర్ణయించుకునేది, అవునా కదా? కనుక దేవుడు మనకు సింహాసనం మీద కూర్చోబెట్టి విమర్శ చేయడానికి గొప్ప భాగ్యం ఇస్తున్నాడు అనుకుంటే ఖచ్చితంగా న్యాయాన్యాయాలు, నీతి అవినీతులు, సత్యాసత్యాలు ఏంటో తెలుసుకోకుండా, ఆ అనుభవం లేకుండా దేవుడు అక్కడ కూర్చోబెట్టడు. అర్థమైందా? కూర్చుంటే దేవుని రాజ్యానికి, దేవుని న్యాయపాలనకు మనము న్యాయం చేయలేము. సుప్రీంకోర్టు జడ్జి అంటే ఎంత అనుభవం ఉండాలండి, ఎంత చట్టం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియాలి.
వాళ్ళకి ఇస్తారు ఆ స్థానం, అవునా కదా? కాబట్టి నీకు నాకు ఆ సింహాసనం మీద కూర్చొని విమర్శ చేసేటటువంటి హోదా కలగాలి అంటే ఇక్కడ మనం ముందు తర్పీదవ్వాలి. ఎక్కడయ్యా అంటే నీ ఇంటి దగ్గర నుంచే, నీ బంధువుల దగ్గర నుంచే, నీ సంఘము నుండే ఫస్ట్ ట్రైనింగ్ అవ్వాలి. అర్థమైందండి? నువ్వు అమ్మేటటువంటి పళ్ళు కేజీకి ఎంత తోస్తున్నాయో నీకు తెలిసిపోవాలి. ఓ వ్యక్తి వచ్చారు, ఏంటమ్మా కేజీ పళ్ళు జామకాయలు ఇచ్చావు, లే టమాటీ పళ్ళు ఇచ్చావు, ఏంటి మా కాటాలో దూసేసరికి అందులో 150 గ్రాములు తక్కువ వచ్చిందే, నువ్వు ఇలా చేయడం తప్పు అంటే దబాయించావు అనుకో, అక్కడ కూర్చునే ఛాన్స్ పోతుంది. ఎవరు చెప్పారంటే, అందుకే వేరు తూనికరాళ్ళు యెహోవా దృష్టికి అది హేయమన్నాడు ఆయన. నేర్చుకోవాలి ఫస్ట్ నుంచి. లేపండి, దయామణమ్మ గారికి లేపండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్తగా న్యాయంగా తీర్చాలి. అసలే తీర్పు తీర్చొద్దని లేదు యేసయ్య. మీరు తీర్పు తీర్చండి. ఫస్ట్ ఏం చేయాలంటే, నువ్వు ఎలా తీర్పు తీరుస్తున్నావో తెలుసా? నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని ఎంచుతున్నావు. దూలాలు చక్కవి, పెద్ద పెద్ద దూలాలు ఉంటాయి, అది చక్కే. చిన్న తుపర అంటే నలుసు అనమాట, అది పడ్డది. నీలోనే దూలాలు 2 కళ్ళకి ఇలా కట్టేసి ఉన్నాయి, అది తీసుకోవట్లేదు. అరే ఏట్రా నువ్వు అనుకొని నీ ఎదుటివాని కంటిలో ఉన్న చిన్న నలుసును చూద్దాము తీద్దామని ఏం చేస్తున్నావు? ప్రయత్నం చేస్తున్నావు. అలా చేయొద్దురా బాబు, నీవు అలా చేయకూడదు. ముందు నీ కంటిలోనున్న దూలాన్ని తీసేసి అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న చిన్న నలుసు తీయు అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? మనకు మనముగా, దూలాలంటే పెద్ద తప్పులు, నలుసు అంటే చిన్న తప్పు. ముందు వీడు పెద్ద తప్పు సరి చేసుకోడు, ఎదుటివానిలో ఉన్న చిన్న నలుసు తప్పును సరి చేయడానికి చూస్తాడు. అలా కుదరదు నాయన, అది న్యాయాధిపతికి ఉండాల్సినటువంటి లక్షణము కాదు. ఒకవేళ నీ కంటిలో దూలం ఉంచుకొనే నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీద్దాం అనుకుని తడుముతున్నావు అనుకో, ఏం బాబు, ఆ నలుసు తీసే బదులుగా కనుగుడ్డే పీకేసే అవకాశం ఉంటుంది. అర్థమైందా? నలుసు కాదు ఇక్కడ, కన్నే పీకేస్తావు, ఏదో నువ్వే పెద్ద గుడ్డోడివి. అలా ఎప్పుడు చేయక. అంటే తీర్పు తీర్చమంటున్నాడా వద్దంటున్నాడా? తీయమంటున్నాడు. ముందు దీన్ని క్లియర్ చేసుకో. అందుకే వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అని యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు అన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, యోహాను సువార్త చూడండి, ఆ మాట బహుశా 7వ అధ్యాయంలోన ఉంటుంది ఆ మాట. ఏడవ అధ్యాయం 24. వెలుచూపుని బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ యేసయ్య తీర్పు తీర్చమన్నాడా వద్దన్నాడా? మరి మత్తయి సువార్తలో తీర్పు తీర్చకూడదు అన్నాడు. అంటే యేసయ్య తీర్చమంటాడు మళ్ళీ వద్దంటాడా? కాదు, సరిగా అర్థం చేసుకోలేదు. తీర్పు అన్యాయంగా తీర్చకూడదు, న్యాయంగా తీర్పు తీర్చాలి. అన్యాయం ఏంటి ఇక్కడ? నీలోనే ఒంటినడగా దూలాలు లాంటి తప్పులు ఉంచేసుకొని
అవతలోడు చిన్న చిన్న తప్పులు ఎంచడం ఇది న్యాయం కాదయ్యా. కాబట్టి ముందు నువ్వు సరి చేసుకున్న తర్వాత అతని కంటిని సరి చెయ్యు. అంటే తీర్పు తీర్చమన్నాడా వద్దన్నాడా? న్యాయముగా ప్రవర్తించి తీర్పు తీర్చాలి. అర్థమైందండి? ఇంకో మాట గమనించండి. ఈనాటి క్రైస్తవ సమాజం అంతా కూడా తీర్పు తీర్చడానికి భయపడుతున్నారు. న్యాయమైన తీర్పు అవసరం, సత్యమైన తీర్పు అవసరం. అది మాకొద్దు అనుకుంటే యేసయ్య మనకు కూర్చోబెట్టే ఆ సింహాసనము కూడా మనం పోగొట్టుకుంటాం. అర్హులం కాము. తీర్పు తీర్చేటప్పుడు పక్షపాతం కూడా ఉండకూడదు. చాలామంది మాట ఈ రెండు మాత్రం గొప్పగా చెప్పుకుంటారు. ఏంటో తెలుసా? బ్యూలా, మేము రాజులైనా యాజక, చెప్పాలి బాలకాని మీద ఉన్నవారు, రాజులైనా యాజక సమూహం అంటారు. నిజమేనా? అవునా కాదా? నిజమే, అందులో ఏ డౌటు లేదు. అయితే ప్రియులారా, మనం రాజులము కాబట్టి పరిశుద్ధ బైబిల్లో రాజుల గ్రంథం కూడా ఉంది. హల్లెలూయా! ఉందా లేదా? ఉందా లేదా? మనం యాజకులం కాబట్టి యాజకులకు సంబంధించినటువంటి యాజకత్వ గ్రంథం ఏదండి? లేవియా కాండం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉందా లేదా? యాజకుడు ఎలా ప్రవర్తించాలంటే లేవీలు చదవాలి, లేవి కాండం. రాజులు ఎలా పరిపాలన చేయాలని ఆలోచన చేస్తే రాజులు మొదటి 2 గ్రంథాలు, మొదటి దిన వృత్తాంతాలు, 2వ దిన వృత్తాంతాలు, మొదటి సమయాలు, 2 సమయాలు బాగా చదివితే రాజరిక పరిపాలన ఎలా ఉంటుందో తెలుస్తోంది. అయితే ఇంకోటి మర్చిపోయారు మనోళ్ళు. ఏంటో తెలుసా? న్యాయాధిపతులం మనం. అందుకే బైబిల్లో ఏముందండి? గ్రంథం ఉందా లేదా? ఆ వరుసలో ఉందా లేదా? అది న్యాయాధిపతుల గ్రంథం కూడా ఉంది. ఎందుకంటే నీవు నేను న్యాయాధిపతులం కాబోతున్నాం. హల్లెలూయా! అందుకే 1000 ఏండ్ల పరిపాలనలో యేసయ్య సింహాసనం మీద కూర్చుంటే ఇంకా అనేకమైన సింహాసనాలు భక్తుడైన అపోస్తులుడు యోహాను చూసి రాస్తున్నాడు. అంతటా సింహాసనములను చూచితిని, దాని మీద కూర్చున్నారు చాలామంది. ఆ కూర్చున్న వాళ్ళందరూ కూడా విమర్శ చేస్తున్నారు. ఎవరికండి? అప్పటి కాలపు పౌరులకు. అంటే స్వర్ణయుగం, 1000 ఏండ్ల స్వర్ణయుగములో ఉన్న ఈ మట్టి దేహాలతో ఉన్నటువంటి పౌరులకు, వారి మధ్య వస్తున్నటువంటి తగాదాలు, సమస్యలకు మనము తీర్పరులుగా న్యాయము చేయాలట. హల్లెలూయా! అలా మనము చేయాలి అనుకుంటే ప్రదేను బిడ్డలారా, ఇక్కడి నుంచే ట్రైనింగ్ పొందాలి. టీచర్ అవ్వకముందు టీచర్ ట్రైనింగ్ పొందుతారు, పోలీస్ అవ్వకముందు పోలీస్ ట్రైనింగ్ పొందుతారు. అవునా కదా? మనం ఇంకా జడ్జిలు కాకముందే న్యాయాన్యాయాలు విచారించేటటువంటి, విమర్శించేటటువంటి ట్రైనింగు ఈ భూమి మీద మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన స్నేహితుల మధ్య తప్పనిసరిగా న్యాయమే పలకాలి. పక్షపాతం ఉండకూడదు. అందుకేనండి ఇళ్ళల్లో చిన్న చిన్న గొడవలు వస్తే, ఏం బాబు ఇసాకు ఇలా అనొచ్చా, అలా అనొచ్చా అనంటే పూర్తిగా విని విచారణ చేసి వాక్యానుసారంగా వారి వాదన ఉందా లేదా, ఈ విధంగా నేను తీర్పు తీస్తే దేవుడు వాక్యం దాన్ని ఒప్పుకుంటుందా లేదని ఆలోచించే కరెక్ట్గా తీర్పు తీర్చాలి. ఒక్కోసారి నువ్వు చెప్పిన న్యాయ తీర్పుకు అవతలలు ఒప్పుకోరు. అలా చెప్పినందుకు నీ మీద పగబడతారు. అయినా కానివ్వండి, పక్షపాతం అయితే వద్దు, అన్యాయం అయితే తీర్పు తీర్చొద్దు. ఈ లక్షణాలన్నీ కూడా భూమి మీద ఉన్న సంఘానికి దేవుడు నేర్పిస్తుంటాడు. అలా నేర్పిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1 కొరింథీ 6
6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో బహుశా అనుకుంటున్నాను, చూస్తున్నాను. ఆయన అంటాడండి, 1 కొరింథియన్స్ రాసిన పత్రిక, ఉండండి చూస్తున్నాను. చదవండి. 5వ అధ్యాయంలో ఒక ఇష్యూ జరిగింది, దాన్నేమో ఇలా తీర్పు తీర్చాలి కదా మీరు అని అంటున్నాడు. 12వ వచనం, వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. మళ్ళీ 6వ అధ్యాయం 3వ వచనం గమనించండి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా. మళ్ళీ అదే 2వ వచనంలో సగంలో, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా. ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. చూశారండి? కనుక మనము న్యాయమైన తీర్పు అనేది తీర్చినప్పుడు మనము దానికి యోగ్యులమవుతాం, దానికి అర్హులమవుతాం. నాకే ఉద్యోగం వద్దండి, పరలోకం వెళ్తే అంతే చాలు బాబు అనుకుంటే, ఒక్కోసారి అలా అనుకుంటే పాస్ మార్క్ నాకు వస్తే చాలులేండి అనుకుంటే, పాస్ మార్క్ కంటే తక్కువ వచ్చి ఏమవుతుందండి, ఫెయిల్ అయినా అయిపోవచ్చు. వెళ్తే చాలండి అన్ని ఇష్టానుసారం బ్రతికారనుకో, అసలు వెళ్ళకుండా అక్కర్లే అత్తబడకుండానే ఉండిపోవచ్చు. జాగ్రత్త. మనము ఎప్పుడూ కూడా 100కి 100 మార్కులు ప్రిపేర్ అవుతాను, పాస్ అవుతాను నేను అని ప్రిపేర్ అయితే 90, 80, 70 నేను పాస్ మార్కే ప్రిపేర్ అవుతున్నానంటే ఏమవుతుందండి? అందుకే మనం సింహాసనం మీద కూర్చొని ప్రపంచాన్ని ఏలడానికై ఈ భూమి మీద నుంచే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మార్కులు వస్తే మంచిది అనుకుంటున్నాను చెప్పండి? నాకైతే 100 రావాలని ప్రయాస అయితే పడుతున్నా, కష్టపడుతున్నా. 100 మార్కులు రావాలని ప్రయాసపడుతున్న వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. 100 రావాలి, మన గురి 100. తర్వాత రాసిన తర్వాత 90 వస్తుందో 95 వస్తుందో తెలియదు. గురి మాత్రం ఎంత ఉండాలండి? 100 మాత్రం తగ్గకూడదు. గురి మాత్రం 100 తగ్గకూడదు. 100 వచ్చేస్తుంది ఎట్రా? అరే 100 వచ్చినా రాకపోయినా 100 కొడతానని నమ్మకం అయితే ఉంది నాకు అని గురి మాత్రం తగ్గకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము న్యాయమైన తీర్పు తీర్చాలి. అందుకే చాలామంది ఓ మాట అంటారు, అయ్యా పరిశుద్ధాత్మ ఓ వ్యక్తి పొందుకున్నారో లేరో ఎలా చెప్తామండి, చెప్పండి అని అంటే, భాషలు మాట్లాడట్లేదు కదండి, కాబట్టి వాళ్ళకేమో ఆత్మ అయితే లేదండి, పరిశుద్ధాత్మ లేడు, వాళ్ళ మీద లేదు, సంఘం లేదు అని అంటారు. భాషలు మాట్లాడుతున్నారు కదా, ప్రవచనాలు చేస్తాం, వాళ్ళ మీద అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు అని ఇలా అలా చెప్తారు. అది పరిశుద్ధాత్మ దేవుడు భాషలు మాట్లాడితేనే ఉన్నారా, మాట్లాడకపోతే వేరే వరంతో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉన్నాడా, వాళ్ళ మీద ఉన్నాడా అనేది తర్వాత సంగతి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవనిలోనైనా ఉంటే ఇది ఒకటి మాత్రం గ్యారంటీ జరుగుతుంది. ఏంటో తెలుసా? మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీకా 3:8. నేనైతే యాకోబు సంతతి వారి దోషములను, ఇజ్రాయేలీలకు తమ పాపములను కనపరచుటకు యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోనూ నింపబడిన వాడై ఉన్నాను. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు తప్పంటే ఇది తప్పే అని హెచ్చరించే శక్తి కలిగి ఉంటాడు. హల్లెలూయా. అర్థమైందా అండి? అమ్మా, అర్థమైందా?
ఇది తప్పు అంటే తప్పే. నువ్వు నన్ను నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నువ్వు నన్ను ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు, ఇది తప్పే అని తీర్పు తీర్చే శక్తి కలిగి ఉంటాడు. అలా తీర్పు తీర్చే శక్తి లేని వాళ్ళందరూ నేను ఆత్మచేత నింపబడాను తెలుసా? నీకు తెలుసా? ఎన్ని భాషలు మాట్లాడతాను, ఎన్ని అర్థాలు చెప్తాను, ఎన్ని ప్రవచనాలు చెప్పాను, నీకు తెలుసా? అరే, ఒకసారి ప్రభు రక్త మాంసాల కోసం తెలుసుకోడు, యేసు రెండవ రాకడం గురించి స్పష్టంగా తెలుసుకోడు. అదే అక్కర్లేదండి మాకు అంటాడు. ఇదేనా దేవుడు నేర్పించింది? ఇదేనా? ఏది సత్యమో ఏది అసత్యమో బైబిల్ లేఖనాల కాంతిలో పరిశీలించొద్దు, అది మాత్రం చేయడట. కానీ ఈయన మాత్రం నేను ఆత్మచేత నింపబడ్డాను అంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మచేత నింపబడిన వాడు సత్యమేదో అసత్యమేదో ఖచ్చితంగా కరాఖండిగా తేల్చేస్తాడు. ఇటోట తేల్చేస్తాడు. ఎవరిలా? మీకాల. ఏలియా కూడా అంతే. రండే, మీ దేవుడో బయలుదేవుడు అయితే దేవుడు, యెహోవా దేవుడైతే దేవుడు, రా తేల్చేసుకుందాం. నాంచడు, భయపడ్డావు. అర్థమవుతుందండి? చాలామంది మొహమాటం. పిల్లరా, పిరికితనానికి మరో రూపమే మొహమాటం. అర్థమైందండి? పిరికితనానికి మరో రూపమే మొహమాటం. కాబట్టి మన ఈ భూమి మీద మన ఎదుట వస్తున్న సమస్యలు, ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, సంఘములో సహోదరుల మధ్య వస్తున్నటువంటి సమస్యలు, సేవకుల మధ్య వస్తున్నటువంటి తగాదాలు న్యాయబద్ధంగా వాక్యానుసారంగా తీర్పు తీర్చాలి. అటువంటి వారికి అక్కడ కూర్చొనే హక్కు ఉంటుంది. లేకపోతే పౌరులకు అన్యాయం జరుగుతుంది నీ మూల నా మూలాన. అందుకే అంత నాలెడ్జ్ సంఘములో దేవుడు పెట్టాడు. పౌలేమన్నాడు? ఆ మాత్రం తీర్పు తీర్చేటటువంటి సామర్థ్యం గల వ్యక్తి లేడా అన్నాడా లేదా? చూడండి, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అన్నాడా లేదా? అంటే యోగ్యత ఉండాలి కదా సంఘములో ఉండే. ఆ మాత్రం తెలీదా? మనం తీర్పరులం కావాలి, తీర్పు తీర్చే నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ఎలాగొస్తుంది అని అంటే, బైబిల్ బాగా చదివితే భక్తులు ఆయా కాలంలో సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించారు, ఎలా సరిదిద్దారు, దేవుడు ఏ విధంగా నడవమన్నారు, వీళ్ళు ఏ విధంగా నడవట్లేదు, నేను తీర్పు తీర్చే విధానం దేవుడికి నచ్చిందా లేదా, అది వాక్యానుసారమైందా కాదా అని పరిశీలన చేసి తీర్పు తీర్చాలంటే ఖచ్చితంగా లేఖనాలతో మనకు పరిచయం ఉండాలి, వాక్యం బాగా చదవాలి. అర్థమవుతుందండి? మెంటలోడ్ని తీసుకొచ్చి జడ్జిగా కూర్చోబెడితే దోషులందరినీ కూడా ఉరికమ్మం తప్పించేసి నిర్దోషులందరినీ కూడా ఉరేయించేస్తాడు. మెంటలోడాడు, కోపం ఎక్కువ. అలాంటి వాళ్ళు పనికిరారు. ఇంకో సంగతి చెప్పనా? రాజైన సొలొమోను, ముగించేస్తాను, తాను రాజే, దేవుడు రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు. ఇస్తే ఇంకేటి కావాలని అడిగితే ఏమన్నాడో తెలుసా? ఏమడిగాడో తెలుసా? చదవండి, దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 10 నుంచి కూడా నేను చదువుతున్నాను. ఈ నీ గొప్ప జనమునకు 9 నుంచి, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించున్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడవడు. నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టున్నట్లు తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయము. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమైనను సొమ్మైనను ఘనత అయినను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. దేవుని స్తోత్ర, హల్లెలూయా.
ఏం కావాలి సొలొమోనుకి? ప్రజలకు న్యాయమే నేను చెయ్యాలి, అన్యాయం చేయడానికి వీల్లేదు. చూసారండి, ఈ రోజున మనము ప్రపంచానికి న్యాయము తీర్చేటటువంటి ఒక హోదా దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచే, ఇక్కడి నుండే, ఈ భూమి మీద దేవుడు మనకు రక్షణ ఇచ్చిన ఈ కాలము నుండే ఏం నేర్చుకోవాలమ్మా ఆదిలక్ష్మి? న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానం అడగాలి. హల్లెలూయా. అలా న్యాయం కలిగి, అలా జ్ఞానం కలిగి న్యాయమైన తీర్పు తీర్చామనుకో, ఎక్కడ కూర్చోబెడతాడు ఆయన? ఎజ్రా శాస్త్రి చెప్పాలి, సింహాసనం మీద కూర్చోబెడతాడు. సింహాసనం మీద కూర్చుంటున్నటువంటి సొలొమోను రాజుకి ఏం కావాలని అడిగాడు. ప్రభా మరి కాస్త బంగారం ఇచ్చి ప్రభా అన్నాడా? అయ్యో, ఇసుక రేణువులంతా ఈ జనాభాకు తీర్పు తీర్చాలంటే న్యాయంగా తీర్చాలి, కాబట్టి జ్ఞానము దయచేయండి, న్యాయమైన తీర్పు చేస్తానన్నాడు. దేవుడు మెచ్చుకున్నాడు అతన్నే. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? యోబు అంటే దేవునికి చాలా ఇష్టం. పదే పదే సార్లు యోబుని ఎందుకు మెచ్చుకున్నాడో తెలుసా దేవుడు? అమ్మా సలోమిని లేపండి, పడుకుంటున్నారు. ఎందుకు ముగించేస్తాను. ఎందుకు మెచ్చుకున్నాడో తెలుసా? చూడండి ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరట అతను? న్యాయవంతుడు. న్యాయమేంటో నీకు తెలియాలి. మనం న్యాయంగా ప్రవర్తించాలి, న్యాయముగా తీర్పు తీర్చాలి. అరే, న్యాయానికి పట్టం కడతాడు ఇతను, అన్యాయానికి ఏమాత్రము సపోర్టు చేయడు అని ఉండాలి. మన బ్రతుకుల్లో మనుషులను మనం పొగడాలని ఎప్పుడు ఆలోచించకూడదు. ఇది న్యాయం అండి, మీ ఇష్టం, అలా నడిస్తే మంచిది. నన్ను మీరు ప్రేమిస్తారో ద్వేషిస్తారో మీ ఇష్టం. నేను ఇంతవరకు 2 వరకు చెప్పడం న్యాయమా కాదా? చాలామంది అన్యాయం అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు గ్యాస్ట్రిక్లు ఎక్కువైపోతుంది. ఇది న్యాయం. నా డ్యూటీని నేను అన్యాయం చేయలేనని ముందే చెప్పేశాను. ఇలా చెబుతున్నాయినా చచ్చిపోతాం, కానీ మీకు ఆకలితో అయితే పంపను. ఎందుకంటే ఇక్కడ అన్యాయంగా మీరు పెడితే ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు, కానీ చచ్చిపోతారు, ఆత్మీయతలో చచ్చిపోతారు. అందుకని దేవుడు నాకు ఇచ్చిన డ్యూటీని న్యాయబద్ధంగా నేను నెరవేర్చాలి. అందుకే యోబుని చూసి అతడు న్యాయవంతుడట. ఇంకా మీరు అదే యోబు గ్రంథంలో 8వ వచనం చదవండి. 1వ అధ్యాయం 8. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? సాతానుతో మాట్లాడుతున్నాడా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును. హల్లెలూయా. న్యాయం ఉండాలి తీర్పు తీర్చాలంటే. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక చెప్పాలి, న్యాయమైన తీర్పు తీర్చండి. ఆ విధంగా తీర్చినవాడు యోబులాగా దేవుని చేత గణపరచబడతాడు. సింహాసనం కూడా మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పానంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఆ సింహాసనాలు పోలో అని అందరూ వెళ్ళిపోయి కూర్చోవచ్చు అనుకోవచ్చు, కానీ అందరికీ కాదు. ఇది ఇలాగ ప్రవర్తించాలి జాగ్రత్తగా. ఇక్కడ ఇంకా ప్రియులారా, అదే 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడమైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడనై ఉండి. హల్లెలూయా. ఏవంతుడట? న్యాయవంతుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇంకో మాట చెప్పనా, సాక్షాత్తు దేవుడే తనను గూర్చి తాను ఒక మాట చెప్పుకున్నాడు. యెషయా గ్రంథము 61:8 వచనంలో నేను చదివి వినిపిస్తాను. చదవండి. ఏలయనగా న్యాయము చెయ్యుట యెహోవానగు నాకిష్టము. హల్లెలూయా. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం.
అమ్మా వినండి, 1000 ఏండ్ల పరిపాలనలోనూ రాబోయే యుగాలలో కూడా న్యాయ సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాను అన్నవారందరూ వినండి. న్యాయమును ప్రేమించాలి, న్యాయముగా మాట్లాడాలి, న్యాయముగా ప్రవర్తించాలి. అది దేవుడికి ఇష్టమట. అన్యాయముగా ప్రవర్తించువాడంటే దేవునికి అసహ్యం. ఈ అన్యాయస్తులందరినీ కూర్చోబెట్టి ఏమో సింహాసనం మీద కూర్చోబెట్టి తన రాజ్యాన్ని కంపు చేసుకోడాయన. అయినా దేవుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఈ ఒక్క మాట నేను చదివి ముగిస్తున్నాను. అదండి, నీలో న్యాయం లేదనుకో, అన్యాయమే మిగులుతుందనుకో, ఆ రాజ్యానికి కూడా నువ్వు రావు, పరలోక రాజ్యం ఉండదు. అమ్మా వింటున్నారా బాబు, వింటున్నారా? నథింగ్. అందుకే న్యాయంగా ప్రవర్తించుట అనేది ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాలి. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా తీర్పరులుగా, న్యాయాధిపతులుగా కూర్చుంటాం. అక్కడే కాకుండా విశ్వాన్ని కూడా న్యాయబద్ధంగా పరిపాలిస్తాం. అర్థమైందండి? ఏమన్నాడు పౌలు? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా అన్నాడా లేదా? దేవదూతలు ఎక్కడ ఉంటారు? అప్పుడు విశ్వములో ఉంటారు. మనం వెళ్ళిన తర్వాత 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత అది అప్పుడు కూడా విశ్వాన్ని మనం పరిపాలిస్తాం. ఆ పరిపాలనలో ఇసుమంత అన్యాయం కూడా ఎవరికి జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ఇక్కడి నుంచే దేవుని న్యాయ విధులు నేర్చుకోవాలి. నమ్మదగినది నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినది. నమ్మదగినది నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో. హల్లెలూయా. కోరదగినది, నమ్మదగినది. నమ్మదగినదండి న్యాయ విధులు, కోరదగినది. రెండు తప్పేం లేదు. పాటలా రాసుకున్నారు, తప్పు లేదు. న్యాయ విధులు నమ్మదగిందా కదా, కోరదగిందా కదా? ఎస్. కాబట్టి ఆ న్యాయము చొప్పున ఈ భూమి మీద నీ కుటుంబంలో, నీ భార్య విషయంలో న్యాయంగా ఉన్నావా? నీ భర్త విషయంలో న్యాయంగా ఉన్నావా? నీ పిల్లల విషయంలో న్యాయంగా ఉన్నావా? నీ తల్లిదండ్రుల విషయంలో న్యాయంగా ఉన్నావా? నీ పిల్లలు, నీ కూతురు విషయంలో, నీ కొడుకు విషయంలో, నీ అన్నదమ్ముల విషయంలో, నీ అల్లుడి విషయంలో, నీ కోడల విషయంలో, నీ అత్త విషయంలో న్యాయముగా ఉన్నావా లేదో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లేకపోతే కష్టం. ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు ప్రభువా లోకపు నటన గతించు